అయితే ఒకళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను అందరికీ చెప్పేశాను. పెట్ల పరశురాం ఆయన మన నర్సీపట్నం వాస్తవ్యులు. మనందరం బుజ్జి అంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బుజ్జికి చప్పట్లు కొట్టండి గట్టిగా. మన ఊరు ఆయన. సో నాకు బుజ్జి పిలిచి హీరోయిన్ ఫాదర్ ఇచ్చాడు. సార్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మరి హీరోయిన్ ఫాదర్ చేయగలరో లేదో అన్నాడు ఆయన. సార్ ఈ మధ్య సినిమాల్లో అందరూ కూడా యంగ్ ఫాదర్లే ఉంటున్నారు. మరి గుమ్మడి కాంతారావు వాళ్ళ తండ్రులు ఆ తరం అయిపోయింది. సో ఒక యంగ్ ఫాదర్ రోల్ ఇచ్చినందుకు బుజ్జికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఒకసారి మినిస్టర్ గారు అరవింద్ గారు వచ్చిన తర్వాత నేను ఒక 20 సెకండ్లు మాట్లాడతాను మళ్ళీ. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ హాట్ సీట్లోంచి కిందకి దిగిపోతున్నాను. విజయ దేవరకొండ మావగారి సీట్ నుంచి మరి వేరే సినిమాలకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్లో నన్ను ఆఫీసర్గా ఎంత ప్రేమగా చూసుకున్నారో నా పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరూ, చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళంతా నాకు. సో రేపు ఉంటుంది పెళ్ళి నాకు పేపర్లో. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదా, వేషం వేయడానికి ఇవన్నీ వస్తాయి. సరే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బుజ్జి మీకు ఒకసారి మళ్ళీ సభాముఖంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే విజయ్ మావగారు అంటే ఆ పోస్ట్ ఇలాంటి పోస్ట్ కాదు. అక్కడ వాళ్ళందరినీ చూస్తుంటేనే అర్థమవుతుంది. మీ వేషాలు మేము ఆగస్టు 15వ తారీఖు నుంచి చూడడం మొదలు పెడతాం. అలాగే ఇందాక నువ్వు గోవిందం గారికి స్వాగతం చెప్పావు కదా, అవును, గీతకి నేను స్వాగతం చెప్పాలి కదా. ఓకే ఓకే, మన గీత వచ్చేసింది. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పలతో వెల్కమ్ చెప్దాం.